అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవాలనుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. హైదరాబాద్ జంట నగరాలకు వచ్చే ఎంతో మందికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ క్యాంటీన్ల పథకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదన్నారు. పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ పెట్టాలని తలసాని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు కార్పొరేట్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు హైదరాబాద్ జంట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణ అని 5 రూపాయలకే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ రోజు 150 క్యాంటీన్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. 10 సంవత్సరాలు